ఇన్స్టాగ్రామ్ లైవ్ చేశాను. లైవ్ చేస్తే హరిహర వీరమల గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే కొద్ది గంటల్లో రిలీజ్ అయిపోతుంది అమెరికాలో. మిడ్ నైట్ 12:10కి ఇక్కడ షో ఉంది. దానికి రివ్యూ ఇస్తానంటే ఎవరో అన్నారు, నువ్వు రివ్యూ ఒక బీహార్ నుంచి వచ్చి చంపేస్తారండి. నాకు అర్థం కాలే ఏం మాట్లాడుతున్నారా అని. సో అక్కడ కొంచెం రీసెర్చ్ చేసి వాళ్ళని అడిగితే కొంచెం స్టోరీ అర్థమైంది. సో రివ్యూ, సినిమా టికెట్ కొనుక్కొని రివ్యూ ఎవరైనా చెప్పొచ్చు, ఎలాగైనా చెప్పొచ్చు, వాళ్ళు అనుకున్నట్టు చెప్పొచ్చు. ఓకే, ఎవ్వరు కూడా ఒక రివ్యూవర్ని చూసేసి ఆయన బాగున్నాడు అనేసి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవడం, బాగలేదని కళ్ళు మూసుకొని వదిలేయడం చేయరు. అందరూ 4, 5, 6 కనుక్కొని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 6 బాగలేదన్నా కూడా వాళ్ళ ఫేవరెట్ హీరో అయితే డెఫినెట్గా చూస్తారు. దీని గురించి నా ఒపీనియన్ ఈ వీడియోలో చెప్తాను, హరిహర వీరమల గురించి. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో సినిమా లవర్స్కి గ్రేట్ టైము. హరిహర వీరమల్లు కొద్ది గంటల్లో రిలీజ్ అయిపోతుంది. నేను భారతదేశం టైము మిడ్ నైట్ 12కి నేను టికెట్ బుక్ చేసేసుకున్నా. ఎక్కడ? మేరీల్యాండ్లో బుక్ చేసుకున్నా, అంటే వాషింగ్టన్ DC సబర్బ్స్లో బుక్ చేసుకున్నా. ఎందుకంటే రేపు నాకు ఫ్లైట్ ఉంది వేరే దేశానికి ఫ్లైట్ ఉన్నా కూడా సినిమా టైం చూసుకొని సినిమా అయిన 2 గంటలకి నేను ఫ్లైట్ బుక్ చేసుకున్నా. ఎందుకంటే మనం మూవీ ఎలాగ ట్రావెల్ లవర్స్ అలానే మూవీ లవర్స్ కాబట్టి పూర్తిగా ఎక్సైట్ అయిపోయి టికెట్ అయితే ప్రీమియర్ షోకి బుక్ చేసేసుకున్నాను. కానీ ఇవాళ మార్నింగ్ చూస్తే ఆ ప్రీమియర్ షో తీసేశారు. ఏమైందో తెలీదు. మొత్తానికి USA మార్కెట్కి ఆ సెకండ్ పార్ట్, అంటే హరిహర వీరమల్లు సెకండ్ పార్ట్ ఏదో జాప్యం ఉంది కాబట్టి మొత్తానికి తీసేశారు. కానీ కొద్ది గంటల్లో అది సెటరైడ్ అయిపోతుందని ఇదిగోండి ఇక్కడ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చూడండి. మెసేజ్లో ఏమొచ్చిందంటే, ఇంతకు ముందు ఆ సెకండ్ పార్ట్ అమెరికాకి పంపించలేదు కాబట్టి ప్రాబ్లం వచ్చింది, కానీ పక్కాగా టైంకి వచ్చేస్తుంది అని. సో మీకు తెలిసిందే కదా, ఒకవేళ నేను చూస్తే కరెక్ట్గా 12:10కి స్టార్ట్ అవుతుంది, అంటే ఇండియా టైం చెప్తున్నా, అర్ధరాత్రి 1 గంట 2:30 3కి అయిపోతుంది. 3కి అయిపోయిన వెంటనే మన ఇష్టమే రివ్యూ. 4కి ఇవ్వాలా, 4:30కి ఇవ్వాలా, 5కి ఇవ్వాలా, 6కి ఇవ్వాలా, మన ఇష్టం. కాకపోతే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు సినిమా వస్తుందా లేదా అన్నది. సో సినిమా రాగానే అందులో పెద్ద హీరో PSPK లాంటి పెద్ద హీరో సినిమా రాగానే మనం ఆగుతామా? ఫస్ట్ రివ్యూ ఇచ్చేస్తాం. సో ఇందాక నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ చేస్తుంటే ఎవరో అన్నారు, అన్నా నువ్వు రివ్యూ ఇవ్వకు, బీహార్ నుంచి మనుషులు వచ్చి చంపేస్తారని. బీహార్ నుంచి మనుషులు వచ్చి చంపేస్తారు? నాకు అర్థం కాలే కాంటెక్స్ట్. సరే ఏంటా అని వీళ్ళు అడిగితే నాకు అర్థమైంది. ఎవరో వార్నింగ్ ఇచ్చారంట, సినిమా రివ్యూ ఇస్తే చంపేస్తామని. ఎవరు ఆపుతారో చూస్తాం. నాకు అమెరికాలో ఉంటే వీలుంటే ఫస్ట్ సినిమా చూసేసి ఫస్ట్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఎవరు ఆపుతారో చూస్తాం. ఓకే, ఇది ఛాలెంజ్. సో మొన్న నేను నాక్స్ కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు దిల్ రాజు గారిని కలిసాను. దిల్ రాజు గారు కూడా చెప్పాను, సార్ నేను యూఎస్లో ఉంటాను, సినిమాలు వస్తే మాకు కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే ముందు రిలీజ్ అవుతాయి కాబట్టి నేను ఫస్ట్ రివ్యూలు ఇచ్చేస్తాను అని. ఆయన అప్పుడు వెంటనే ఆయన రియాక్షన్ ఏంటి తెలుసా, జనాలు చాలా స్మార్ట్ అయిపోయారు, ఒక రివ్యూ చూసి ఎవరు సినిమాకి వెళ్ళరు, 4-5 రివ్యూలు చూసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకొని సినిమాకి వెళ్తారని. సో ఆయన కూడా ఎక్కడా నాకు రివ్యూ ఇవ్వద్దు అని చెప్పలేదు. ఒకవేళ ఆయన చెప్పినా కూడా ఆయన పర్సనల్ ఒపీనియన్. మనం డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నప్పుడు మనం రివ్యూ చేస్తామా, దాన్ని అనలైజ్ చేస్తామా అన్నది మన ఇష్టం, ఎవరో ఆపలేరు. సో నా విషయంలో కూడా పెద్ద హీరో సినిమాలు, అందులో PSPK సినిమా అంటే ఆగలేం కదా, అందుకనే నా ప్లానింగ్ చేసినప్పుడు కూడా టికెట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నా. సినిమా చూసి ఆ తర్వాత 2 గంటలు గ్యాప్ ఇచ్చి, ఆ 2 గంటలు ఎందుకంటే సినిమా హాల్ నుంచి అక్కడికి వెళ్ళాలి కదా. కాకపోతే ఇప్పుడు చూస్తుంటే మాత్రం అమెరికా థియేటర్స్లోని ప్రీమియర్ షోలు కనబడట్లేదు. సో కొద్ది గంటల్లో అది ఫిక్స్ అవుతుందని ఊహిద్దాం, ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా, చాలా టైం ఉంది. ఆ తర్వాత చావా సినిమా మేము చూసాం కదా. చావా సినిమా చూసినప్పుడు అది అసలు NCERT టెక్స్ట్ బుక్స్లో మనం చూసే కథలు, మొఘల్ ఎంపైర్ గురించి కానీ, మళ్ళీ బాబర్, హుమయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ వీళ్ళ కథలు వేరే విధంగా మేము చదువుకున్నాం. CBSE స్టూడెంట్ నేను. కానీ చావా చూసాక ఒక డిఫరెంట్ నేషనలిస్ట్ పర్స్పెక్టివ్ వచ్చింది. అలానే హరిహర వీరమల్లు కూడా మొత్తం ఔరంగజేబ్ టైంలో ఒక ఫిక్షనల్ స్టోరీ. నేను PSPK గారి స్పీచే విన్నా. అందులో క్లియర్గా ఆయన ఏం చెప్పారంటే, ఇది ఫిక్షనల్ స్టోరీ, దీన్ని ప్రైమరీగా జజియా ట్యాక్స్
అంటే మీకు ఇస్లాంలోని అంటే ఖురాన్ బట్టి లేకపోతే వాళ్ళు వాడే పద్ధతి బట్టి మొఘల్ ఎంపరర్స్ కానీ ఇస్లామిక్ ఎంపరర్స్ కానీ ఇండియాలో కాఫిర్స్ అంటే ఎవరైతే ముస్లిమ్స్ కాదో, ఎవరైతే ఖురాన్ మీద బిలీఫ్ లేదో వాళ్ళకి జజియా ట్యాక్స్ వేసేవారు అనమాట. ఈ జజియా ట్యాక్స్ గురించి హరిహర వీరమల్లు ఎలా జరిగింది, తర్వాత కోహినూర్ డైమండ్ ఒకవేళ తస్కరింపబడితే అది నాదిర్ షా తీసుకెళ్ళిపోయాడు అనుకుంటాను. కోహినూర్ డైమండ్, ఇఫ్ మై హిస్టరీ ఈస్ కరెక్ట్, ఎవరైనా నేను తప్పు చెప్పానంటే అక్కడ కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి కోహినూర్ డైమండ్ నాదిర్ షా తస్కరించేసి ఇరాన్ తీసుకెళ్ళిపోయాడు. అది ఔరంగజేబ్ టైంలో అవ్వలేదు. కాకపోతే హిందూ రూల్ కానీ ముస్లిం రూల్ కానీ మళ్ళీ చావాలోని ఎలా అయితే నేషనలిస్ట్ పర్స్పెక్టివ్ చూపించారో ఇది మతానికి సంబంధించింది కాదు. నేను ఆల్రెడీ ఈ సినిమా చూడొద్దు అని కావాలని క్లిక్ బైట్ కోసం థంబ్నెయిల్ పెట్టి వీడియో అయితే క్లియర్గా చేశాను చావాది. అది కూడా బాగా రీచ్ అయింది. అలానే మొన్ననే నేను కన్నప్ప మూవీ రివ్యూ చేశాను. దానికి ఒక 5.5 లక్షల వ్యూస్ అయితే వచ్చాయి. నాది ఫస్ట్ పెట్టిన రివ్యూ కాదు, సెకండ్ పెట్టిన రివ్యూ. కాకపోతే కన్నప్పకి కొన్ని పాజిటివ్ టాక్ వచ్చాయి, కొన్ని యావరేజ్ టాక్ వచ్చాయి, కొన్ని నెగిటివ్ టాక్ వచ్చాయి. కాకపోతే సినిమా వేరే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనం చేయం కదా, మనకి ఎలా ఫీలింగ్ ఉందో అది పెడతాం అన్నమాట. కాబట్టి హరిహర వీరమల్లు ఒకవేళ నేను చూస్తే రేపు అంటే రిలీజ్ అయితే అమెరికాలో ఫస్ట్ రివ్యూ కాకపోతే సెకండ్ రివ్యూ థర్డ్ రివ్యూ మొదటి రివ్యూ ఇవ్వడానికైతే పక్కా ట్రై చేస్తా. ట్విట్టర్లో కూడా నాది ఉంది రవి ప్రభు అని, ఆ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేస్తా కన్నప్ప చేసినట్టే. ఎవరు ఆపుతారో ఎవరు ఆపగలరో చూద్దాం, ఓకేనా. ఆ తర్వాత ఒకవేళ హరిహర వీరమల్లు ఫిక్షనల్ అయినా కూడా ఒకవేళ నేషనలిస్ట్ పర్స్పెక్టివ్ ప్రకారం చూపించినట్టయితే డెఫినెట్గా అందరూ చూడాల్సిందే. తర్వాత ఇంకో అబ్జర్వేషన్ ఏంటంటే హరిహర వీరమల్లు ఇది 5 ఏళ్లుగా జరుగుతుంది. ఇంతకు ముందు ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది రిలీజ్ అవ్వడానికి ఏదో ప్లాన్ జరిగితే పొలిటికల్గా అపోనెంట్ కాబట్టి దానివల్ల సినిమా పరిశ్రమకే ప్రాబ్లం రావచ్చు అని డిలే చేశారు అని ఒక టాక్. ఇక్కడ నేను అపొలిటికల్, ఈ పొలిటికల్ పార్టీ కాదు ఆ పొలిటికల్ పార్టీ కాదు, న్యూట్రల్గా చెప్తున్నా. ఆ తర్వాత నా ఫ్రెండ్సే కొంతమంది ఉన్నారు, పిఎస్పీకే సినిమా అంటే నా ప్రాణం ఇచ్చేస్తామని చూస్తామంటారు. అలానే కొంత ఫ్రెండ్స్ అంటారు వేరే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి 80% ఆయన సినిమాలు చూడమంటారు. నా దృక్పథంలో పాలిటిక్స్కి సినిమాకి అసలు సంబంధం లేదు. ఆయన ఒక పొలిటికల్ యాక్టివిస్టు లేదా పొలిటికల్ పార్టీకి చెందినవాడు, కానీ ఆయన యాక్టర్ కదా. సో నాకు నచ్చింది ఏంటంటే పాలిటిక్స్లో అంత బిజీ అయిపోయినా కూడా ఒక పెద్ద స్టేచర్ ఉన్నా కూడా సినిమా నుంచి వచ్చారు కాబట్టి, సినిమా ఆయన ప్యాషన్ కాబట్టి డెఫినెట్గా సినిమాలో యాక్ట్ చేయాలి. ఎలా అంటే మనం ఒక గార్డెనర్ అనుకుందాం, నేను రేపు సీఎంఓ పిఎంఓ అయిపోయో లేకపోతే నా కంపెనీలో సీఈఓ అయిపోయాను కాబట్టి గార్డెనింగ్ వదులుకోవాల్సిన అవసరం లేదు కదా. హాబీనే, ప్రొఫెషనే. సో అలాగా ఆయన గివప్ చేయకుండా మొత్తానికి సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి నిజంగా కుడోస్. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నేను ఆయన ప్రో స్టాన్స్ ఏం తీసుకోవట్లేదు, నా ఒపీనియన్ నేను చెప్తున్నా. జస్ట్ బికాజ్ ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నారు, పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నారు కాబట్టి సినిమా యాక్ట్ చేయడానికి వీలు లేదనే అర్హత ఎవరికీ లేదు. మళ్ళీ చెప్తున్నా, ఈ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళకి ఇంకేదో పార్టీ వాళ్ళకి కూడా సినిమాకి ఆయన పొలిటికల్ లీనియన్స్కి సంబంధం లేదు. సో సినిమా అయితే డెఫినెట్గా ఒకవేళ పాజిటివ్ టాక్ వచ్చినట్టయితే ఎవరెవరైతే 500 రూపాయలు పెట్టుకోవాలా 700 రూపాయలు పెట్టుకోవాలా అనుకునే వాళ్ళకి ఒకవేళ పాజిటివ్ టాక్, మళ్ళీ దిల్ రాజు గారు చెప్పినట్టు 4-5 రివ్యూస్ ఒకవేళ నేను బాగాలేదు అని చెప్పేసి నా రివ్యూ నాకు అనిపించినట్టు కదా, ఎవరు అది తీసుకోకండి. నిజంగానే వచ్చిన ఫస్ట్ 4-5 రివ్యూలు చూసి అప్పుడు మీరు డెసిషన్ తీసుకొని పాజిటివ్ టాక్ వస్తే డెఫినెట్గా సినిమా అయితే చూడాలి. నేనైతే చావా ఎలా అయితే ఒక నేషనలిస్ట్ పర్స్పెక్టివ్లో ఎన్సీఆర్టీ బుక్స్లోని ఉండే ఒక టైప్ ఆఫ్ లెఫ్టిస్ట్ లీనింగ్ హిస్టరీ దాన్ని మార్చేసిందో, చావా తర్వాత చాలా చాలా పాజిటివ్ స్పిన్ అయితే వచ్చింది నేషనలిస్ట్ ఐడియాకి. ఈ సినిమా కూడా ఒకవేళ బాగుంటే అదే ప్రాతిపదిక పైన డెఫినెట్గా ఒక పాజిటివ్ స్పిన్ రావాలి అని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ డెఫినెట్గా ఒకవేళ అమెరికాలో మూవీ రిలీజ్ అయితే ఫస్ట్ రివ్యూ ఆర్ ఫస్ట్ 30 మినిట్స్లో వచ్చే రివ్యూస్లో నా రివ్యూ పక్కా ఉంటుంది. ఎవరు ఆపగలరో చూద్దాం. ఆ తర్వాత ఒకవేళ అమెరికాలో ఎట్టి పరిస్థితుల్లోనైనా రివ్యూ అంటే సినిమా రిలీజ్ అవ్వకపోతే ఆల్రెడీ నేను లండన్లో ఫ్రెండ్స్తో మాట్లాడా, దుబాయ్లో ఫ్రెండ్స్తో మాట్లాడా. వాళ్ళు సినిమా చూడగానే మొత్తం పోసగుచ్చినట్టు నాకు వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. నేను ఆ డిస్క్లైమర్ ఇస్తూ
బాబు నేను చూడలేదు, మా ఫ్రెండ్ దుబాయ్లో చూశాడు, లేకపోతే మా ఫ్రెండ్ యూకేలో చూశాడు అని వాళ్ళ రివ్యూ నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే అట్లీస్ట్ నాకు కొంచెమైనా రీచ్ ఉంటుంది కదా. ఎంత లేకపోయినా సినిమా రివ్యూలకి మినిమం 1,00,000 వ్యూలు అయితే వస్తాయి. 1,00,000 వ్యూలు రాకపోయినా 50,000 వ్యూస్ వచ్చినా 10,000 వ్యూస్ వచ్చినా ఇన్ఫర్మేషన్ అయితే డెఫినెట్గా పాస్ చేస్తాను. ఓకేనా. సో నేనైతే హరిహర వీరమల్లు ఫిక్షనల్ స్టోరీ, అంటే కల్పితమైన స్టోరీ, మొత్తం జరిగినట్టు కాదు. కాకపోతే ఔరంగజేబ్, బాబీ డియోల్ ఔరంగజేబ్గా చూడాలని, అక్షయ్ ఖన్నా చావాలోని, బాబీ డియోల్ ఔరంగజేబ్గా చింపేస్తాడని నేను అనుకుంటున్నా. తర్వాత పిఎస్పీకే యాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు, అది డబుల్ యాక్షన్ అని కొంతమంది అంటున్నారు. నాకు నిజంగా ఐడియా లేదు. నేనైతే మాత్రం కొద్ది గంటల్లో సినిమా చూడడానికి రెడీ అయిపోతున్నా. ప్రతి గంట రిఫ్రెష్ బటన్ కొడుతున్నా, అమెరికాలో అవైలబుల్ అయిందా లేదా అని. సో నేనైతే రెడీ. తర్వాత ఇప్పుడే బుక్ మై షోలోకి వెళ్ళి చూశాను. నాకు కొంచెం సర్ప్రైజింగ్ ఏమనిపించిందంటే, మళ్ళీ ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను, విశాఖపట్నం చూశాను, హైదరాబాద్ చూశాను. అన్ని షోలోని టికెట్లు ఉన్నాయి. అంటే లాస్ట్ ఫ్యూ టికెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను పుష్పకి ట్రై చేసినప్పుడు అసలు అన్ని షోలు హౌస్ఫుల్. కష్టపడి ఒక షోకి అయితే నాకు దొరికింది. సో ఆ విధంగా నేను చెప్తున్నా. మళ్ళీ నేను అల్లు అర్జున్ ఫ్యాను లేదా పిఎస్పీకే ఫ్యాన్ అలాగేం కాకుండా జనరల్గా చెప్తున్నా. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఇక్కడ జస్ట్ వీడియో ఇది ఏమనంటే క్లియర్గా అక్కడ ఏమనుందంటే హైదరాబాద్లో అన్ని షోస్కి అవైలబుల్ ఉంది. మరి కొద్ది గంటలు అయిపోతాయా అన్నది నాకు తెలియదు. అలానే వైజాగ్లో కూడా అన్నీ దొరుకుతున్నాయంటే ఖాళీ అని నేను చెప్పట్లేదు. కాకపోతే ప్రతి ఎక్కడ కావాలన్నా షోలోని 8కి కావాలన్నా 9కి కావాలన్నా 10కి కావాలన్నా ఒక టికెట్ అయినా దొరుకుతుంది. అది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే పిఎస్పీకే అంటే ఒక టాప్ యాక్టర్ కాబట్టి. కానీ పిఎస్పీకే గారి హ్యూమిలిటీ, ఆయన ఇవాళ నిన్న స్పీచ్లోనూ చెప్పారు, నాకు అల్లు అర్జున్కి ఉండే మార్కెట్ కానీ ప్రభాస్ గారికి ఉండే మార్కెట్ కానీ లేదు అని. అంత పెద్ద యాక్టర్ అయినా కూడా చాలా హంబుల్ అనిపించింది అలా చెప్పుకోవడం. నేను కూడా టాప్ యాక్టర్ తురుము యాక్టర్ అనకుండా ఆయన మార్కెట్ నాకు అంత లేదు, అయినా కూడా ఇది ఎంకరేజ్ చేస్తాను చూడండి అని చెప్పారు కదా. సో అది చాలా హంబుల్ అని అనిపించింది. మళ్ళీ చెప్తున్నా, వేరే పార్టీ వాళ్ళు నా ఫ్రెండ్స్ పడిపోకండి. ఇది జస్ట్ ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్గా ఒక యాక్టర్ లాగా రివ్యూ అయితే ఇస్తున్నా. ఓకేనా. సో ఇది గైస్. సో నేనైతే కొద్ది గంటల్లో సినిమా చూడడానికి రెడీ అయిపోతున్నా. నా రివ్యూ వీలైతే చాలా ట్రై చేస్తాను ఇవ్వడానికి. సినిమా అయిన వెంటనే నా సినిమా అయ్యేసరికి మరీ 3 గంటలు అవుతుంది. ఇండియాలో 3 గంటలకు నేను రివ్యూ అని, కానీ 6కో 6:30కో ఎంతకో ట్రై చేస్తాను ఇవ్వడానికి. ఒకవేళ మళ్ళీ రీట్రీట్ చేస్తున్నా ముందు చెప్పింది, ఒకవేళ ఇవ్వలేకపోతే లండన్లో నా ఫ్రెండ్దో, దుబాయ్లో నా ఫ్రెండ్దో మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకైతే రివ్యూ ఇస్తాను. ఎవరు ఆపుతారు? బీహార్ నుంచి వచ్చి ఎవరైనా చంపుతారా, లేకపోతే జార్ఖండ్ నుంచి వచ్చి ఎవరైనా చంపుతారా, లేకపోతే ఇంకెక్కడైనా ఇంకేదో దేశం నుంచి వచ్చి చంపుతారా చూద్దాం. రివ్యూ మాత్రం పక్కా గైస్. ఓకేనా. సో రియలీ ఎక్సైటెడ్ ఫర్ హరిహర వీరమల్లు. ఎన్నో పోస్ట్పోన్స్ అయ్యి ఆశ్చర్యం వేసింది. మొత్తానికి చివరిగా సినిమా అయితే వచ్చేసింది. సో ఆల్ ది బెస్ట్.